తెలంగాణలో రెడ్డి రాజ్యం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీల రెడ్డి రాజ్యం నడుస్తుంది అంటున్నారు. ఇప్పుడు మామూలు నాయకులు కార్యకర్తలు మాట్లాడుతుంది కాదు, వాళ్ళ పార్టీ చాలా సీనియర్ నాయకుడు మధు యాష్కి ఏం మాట్లాడుతుండు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మొత్తం రెడ్ల రాజ్యం నడుస్తుంది అంటుండు. ఇది మాట్లాడిన మొదటి వ్యక్తి కాదు ఈయన. గతంలో ఒక 4-5 రోజుల కిందట వీళ్ళ పార్టీకి సంబంధించే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా ఇదే మాటలు మాట్లాడిండు. రెడ్లు అనుకుందే నడుస్తుంది, బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారు, నాకు పదవి రాకుండా కూడా కొంతమంది రెడ్లు అడ్డుపడుతున్నారు అని అంజన్ కుమార్ యాదవ్ కూడా కొన్ని రోజుల కిందటనే మాట్లాడిండు. దాని తర్వాత నిన్న ఈరోజు మధు యాష్కి చాలా మంది మీడియా వాళ్ళతో మాట్లాడుతూ కాంగ్రెస్లో రెడ్డి రాజ్యం నడుస్తుంది, రెడ్డిలకు ఒక రూల్ బీసీలకు ఒక రూల్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది, దానికి నేనే ఉదాహరణ, నాకు కూడా పదవులు రాకుండా లేదంటే పోటీ చేసినప్పుడు నన్ను ఓడగొట్టాలను ట్రై చేసిన వాళ్ళు రెడ్డిలే, రెడ్డిలకు ఒక న్యాయం బీసీలకు ఒక న్యాయం కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది అని గట్టిగా చెప్పగలుగుతా నేను, ఎందుకంటే నేను విక్టిమ్ కాబట్టి అనేది ఇప్పుడు మధు యాష్కి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పార్టీ క్రమశిక్షణకు లోబడే ఎవరైనా మాట్లాడాలి, క్రమశిక్షణ దాటిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య 2-3 రోజుల నుంచి చాలా ఎక్కువ వినిపిస్తుంది. మీనాక్షి వచ్చినప్పటి నుంచి, మీనాక్షి వచ్చిన తర్వాత దీని మీద చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసింది. పార్టీలో ఏమన్నా ఉంటే లోపల పరిష్కరించుకోవాలి కానీ బయటికి మాట్లాడొద్దు అనేది. మీనాక్షి వచ్చినప్పుడు జరిగిన వాళ్ళ గాంధీ భవన్లో జరిగిన మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు, మంచిని చెవులలో వచ్చి చెప్తున్నారు, చెడుంటే మైకులలో మాట్లాడుతున్నారు, దీన్ని ఆపేయండి, ఇప్పటికైనా మంచిని ఎక్కువ మాట్లాడండి, నిజంగానే ఏదైనా చెడు ఉంటే నా చెవులలో వచ్చి చెప్పుర్రి అని కూడా మాట్లాడిండు. అట్లా మాట్లాడిన తర్వాత కూడా మీనాక్షి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీలో చాలా మార్పులు జరుగుతాయి అన్న తర్వాత ఒక దిక్కు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిర్రు, ఎందుకంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండు అని. దాని తర్వాత కూడా మధు యాష్కి లాంటి నాయకుడు మాట్లాడుతుండు అంటే నిజంగా ఇది చాలా సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి. అంటే ఆయనకు తెలుసు పార్టీలో మీనాక్షి నటరాజన్కి ఉన్న పరపతి ఏంది, రాహుల్ దూతగా ఇక్కడికి వచ్చింది, పార్టీకి నష్టం చేసేలాగా ఏమన్నా మాట్లాడితే ఆమె ఊరుకోదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్న మధు యాష్కి లాంటి నాయకులకు తెలియంది కాదు. అయినా సరే ఆయన పదే మాట్లాడుతున్నాడు కాంగ్రెస్లో రెడ్ల రాజ్యం నడుస్తుంది అని. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఇష్యూనే తీసుకుంటే తీన్మార్ మల్లన్నకు బీసీ కాబట్టి తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చిర్రు, దాని తర్వాత ఆయన పార్టీ నుంచే సస్పెండ్ చేసిర్రు. ఆయన అడుగుతుంది ఏంది, బీసీ కులగణన మీద, అది రాహుల్ గాంధీ లైనే కులగణన చెయ్యాలి అనేటువంటిది, దాంట్లో తప్పులు ఉన్నాయి అని మాట్లాడినందుకు తీన్మార్ మల్లన్నకు ఒక న్యాయం, అదే పార్టీలో ఉన్న వేరే నాయకులకు ఇంకొక న్యాయమా? ఇప్పుడు మామూలుగా పార్టీ లైన్ దాటి మాట్లాడితే పార్టీలో ఉన్న క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. అదే క్రమశిక్షణ కమిటీకి చైర్మన్గా ఉన్న చిన్నారెడ్డే మాట్లాడితే ఆయన మీద చర్యలు ఎవరు తీసుకోవాలి? పార్టీ తీసుకోవాలి కదా. ఆయన మొన్న తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినప్పుడు తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు కూడా ఇదే చిన్నారెడ్డి పేరుతో నోటీసులు వచ్చినాయి. ఆ రోజు సస్పెండ్ ఆర్డర్ మీద కూడా సంతకం చేసింది చిన్నారెడ్డే. కానీ ఆయన ఏం మాట్లాడిండు, పార్టీలో జరుగుతున్న చాలా వాటి మీద బహిరంగంగానే మాట్లాడిండు. చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న చిన్నారెడ్డే మాట్లాడిండు. మరి అదే క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న చిన్నారెడ్డికి ఒక న్యాయం, తీన్మార్ మల్లన్నకు ఒక న్యాయం అనేది వాళ్ళైనా అడుగుతుండు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి, ఈయన క్వశ్చన్కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి. నిజంగానే చాలామంది బయట కూడా ఉన్నటువంటి మాట బయట కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. సరే నాయకులు ఇంకా వేరే వాళ్ళు మాట్లాడుకున్నారో లేకపోతే వేరే దగ్గర మాట్లాడో ఒక లెక్క, కానీ ఓపెన్గా మీడియా ముందు ఇక్కడ గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమాన్ని కావచ్చు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి మధు యాష్కి, మామూలు నాయకుడేం కాదు. సో నేను కూడా బీసీనే కాబట్టి బీసీ బిడ్డగా మాట్లాడుతున్నా, ఒక బీసీగా మాట్లాడుతున్నా, బీసీలకు ఒక న్యాయం ఉంది రెడ్లకు ఒక న్యాయం ఉంది అనేది ఆయన మాట్లాడుతుండు. గతంలో మాట్లాడిన అంజన్ కుమార్ యాదవ్ కూడా నిజంగా తెలంగాణలో ఈ రెండు కూడా యాదవ్ అదేవిధంగా గౌడ్ కూడా చాలా పెద్ద కమ్యూనిటీలు. ఈ రెండు కమ్యూనిటీలకు సంబంధించిన లీడర్లు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లో రెడ్ల రాజ్యం నడుస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు గతంలో కోమటిరెడ్డి గతంలో ఇప్పుడున్న సీఎం
అప్పుడు పీసీసీ చీఫ్ తెచ్చుకున్నప్పుడు ఏమన్నాడు అంటే పైసలు ఇచ్చి తెచ్చుకున్నాడు, అక్కడ కొంతమందిని మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నాడు అని ఆయన ఓపెన్గా మాట్లాడిండు. ఒక పీసీసీ అధ్యక్షుడి మీద మాట్లాడిండు ఆయన మీద. సరే, క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోలేదు ఆ రోజు. ఈయన పీసీసీ చీఫ్ అయిన తర్వాత చర్యలు తీసుకోలే, ఏమీ తీసుకోలే. కోమటిరెడ్డి మాట్లాడిన మాటల్ని ఆ రోజు అసలు వినట్టు వదిలేసిరు. చాలా దారుణమైనటువంటి ఆరోపణలు, చాలా పెద్ద ఆరోపణలు చేసిండు ఆయన, సంచలనమైనటువంటి ఆరోపణలు ఆ రోజుకి. అదే పార్టీలో ఉన్నటువంటి నాయకుడు, చాలా రోజుల నుంచి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డికి పదవి ఎట్లా తెచ్చుకున్నాడు అనే దాని మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిండు. నిజానికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది ఉండే ఆ రోజు ఆయన మీద, తీసుకోలే. ఇప్పుడు కూడా చిన్నారెడ్డి చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిండు పార్టీ మీద, పార్టీ నాయకుల మీద. కానీ ఆయన మీద కూడా ఏం చర్యలు తీసుకోలే. తీన్మార్ మల్లన్న పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుండు, మాట్లాడుతుండు, ఆయన సొంత ఛానల్లో మాట్లాడుతున్నాడు, బయట మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనకి నోటీసులు ఇచ్చిరు. ఆ నోటీసులకు ఆయన రిప్లై ఇవ్వలేదు, నేను రిప్లై ఇవ్వను అని ఆయన చెప్పిండు. సరే, దాని తర్వాత పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నిన్న మాట్లాడిన దాంట్లో కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడిండు. బీసీలకు ఒక న్యాయం ఉంది, కాంగ్రెస్లో రెడ్లదే నడుస్తుంది అనేది ఆయన కూడా చెప్తుండు. బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీల గొంతులైనటువంటిందుకే నన్ను సస్పెండ్ చేసిరు. సరే, నేను కూడా సస్పెండ్ కావాలని కోరుకున్నా, ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఉన్న ఒక చిన్న ఇబ్బంది ఏమన్నా ఉందంటే కనుక అది పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత అది కూడా పోయింది. ఇప్పుడు నేను ఫ్రీగా కొట్లాడతా బీసీల కోసం అని ఆయన మాట్లాడిండు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటివరకు ఉన్న ఇబ్బంది కూడా నాకు పోయింది, ఇప్పటి నుంచి ఇంకా ఫ్రీగా మాట్లాడవచ్చు, నేను బీసీల కోసం కొట్లాడతా అని చెప్పిండు. సరే, తీన్మార్ మల్లన్న అంటే నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలకు వేయండు, కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి కూడా లేడు, లేకపోతే ఆ పార్టీ భావజాలమైనకి లేదు, ఆ పార్టీ ఈయన నోన్ చేసుకోలే, ఈయన పార్టీ నోన్ చేసుకోలేదు. సరే, పార్టీలకు పోయిండు, ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు, ఎమ్మెల్సీ అయ్యిండు. సరే, నిన్న ఆయన మాటలలో ఏమంటాడు అంటే అసలు ఎమ్మెల్సీగా నేనే గెలిచిన, పార్టీ ఏం చేయలేదు, నా సొంత పతారాతో నేను గెలిచిన అని కూడా మాట్లాడిండు ఆయన. ఆ విషయం పక్కకు పెడదాం. సరే, తీన్మార్ మల్లన్న గురించి ఆయన పార్టీలోకి వచ్చి ఆయన పార్టీలో ఎక్కువ కాలం ఏం లేడు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుందాం. కానీ అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, లేదు అంటే మధు యాష్కి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నారు, చాలా పదవులలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దాని తర్వాత తెలంగాణలో కావచ్చు, చాలా పెద్ద లీడర్లు హైకమాండ్ దగ్గర, హైకమాండ్లో ఉన్నటువంటి చాలామంది నాయకులు కూడా పేరు పెట్టి పిలిచేంతగా, గుర్తించేంతగా గుర్తింపు ఉన్నటువంటి నాయకులు. వీళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రెడ్ల రాజ్యం నడుస్తుంది అని ఓపెన్గా బహిరంగంగానే బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక మాటకొస్తే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఇన్ఛార్జ్ కూడా దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ మాట్లాడుకుంటున్నదే, కింది నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ కాంగ్రెస్లో రెడ్లదే నడుస్తుంది, మాదేం నడుస్తలేదు. పదవుల విషయంలో కావచ్చు, మంత్రి పదవుల విషయంలో కావచ్చు, ఇప్పుడు మంత్రి పదవులు 6 ఖాళీ ఉంటే వాటిని కూడా మొత్తం బీసీలకు ఇవ్వాలి అనే చర్చ కూడా ఒకటి జరుగుతుంది. కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, లేదంటే పార్టీ పరంగా వేసేటువంటి ఏదైనా పదవులు కావచ్చు, బీసీలకు ఖచ్చితంగా స్థానం ఇవ్వాలి అనేటువంటిది కాంగ్రెస్లో ఉన్న బీసీలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ సంఖ్యలో మాట్లాడుతున్నారు. బీసీలకు కావాల్సినన్ని పదవులు రాలేదు, జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీ కులగణన అని చెప్తుంది, బీసీ జనాభా ఎంతుందో తేల్చుతాము అని చెప్తున్నారు. ఇది స్వయంగా మన హైకమాండ్, మన అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ విజన్. సో రాహుల్ గాంధీ లైన్లో నిజంగా పార్టీ ఉంది అని జనం అనుకోవాలి, మనకు నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంది అని అనుకోవాలంటే ఖచ్చితంగా బీసీలకు స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. మధు యాష్కి కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు మాట్లాడినా కూడా ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లదే రాజ్యం, రెడ్ల రాజ్యం నడుస్తుంది, బీసీలను తొక్కాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, పార్టీ దీనిపైన స్పందించాలి అనేది వీళ్ళు కోరుకుంటున్నారు.